దేవునిగూడెం హరితహారం వనాన్ని సందర్శించారు అటవీ అధికారులు. తమ సమస్యలను అటవీ అధికారులు పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ గత 2 రోజులుగా గ్రామస్తులు హరితహారం చెట్లను నరికివేశారు. గ్రామ దేవత నల్లపోచమ్మ ఆలయానికి 2 కుంటల భూమిని కేటాయించాలని, ప్రధాన రహదారి నుంచి గ్రామ రహదారికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ సమస్యలను అటవీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు గ్రామస్తులు. సమస్యలు పరిష్కరించే వరకు చెట్లను ధ్వంసం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మిమ్మల్ని రిక్వెస్ట్ ఏం చేస్తాం, 4 నెలల నుంచి మా పెద్ద మనుషులు కానీ 4 నెలల నుంచి కాలు చెప్పులు అరగకూడదు దిగిన మీ దగ్గరికి అందరికి విసికిచ్చింది మేడం. కాలు ఓడు కానిస్తలేరు. 4 కోట్ల నుంచి ఆ కామ నుంచి మొదలు పెడితే బూత్ దురుద్దేశం లేదు. ఈ భూమి మీనో ఇంకా దేని మీనో ఆశ లేదు. ఓన్లీ 2 గుంటల గుడి కోసం, ఓన్లీ గుడి రోడ్డు కోసం మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. లెటర్ పెట్టించినాం. లెటర్ పెట్టించినాం. లెటర్ ఎవరితోటి పిఆర్ వాళ్ళతోటి లెటర్ పెట్టించినాం సార్. ఇన్ని రోజులు పెంచుకొని గుడి అని అంటున్నారు. దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏ రకమైనటువంటి ప్రొసీజర్ ఉందో అది వాళ్ళకి అర్థమైనట్టుగా వివరించడం జరిగింది. దానికి ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే వాళ్ళకి చేయడానికి రాకపోయినా అంటే దానికి యూజర్ ఏజెన్సీ వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే ఎండోమెంట్ వాళ్ళు కానీ వాళ్ళు ఆ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యి మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక ఆ ప్రొసీజర్ ప్రకారం మేము ఫాలో అయ్యి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. గుడి అని అంటున్నారు. దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏదైతే ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఏ రకమైనటువంటి ప్రొసీజర్